హెలో పిల్లలు, నేను మీ అమ్మమ్మని. ఈరోజు మనం చెప్పుకునే కథ విజయదశమి కథ. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రక్తబీజవంశంలో పుట్టి ఎంతో శక్తివంతుడిగా పెరిగాడు. బ్రహ్మదేవుని కఠోర తపస్సు చేసి తనకు ఎవ్వరూ అంటే దేవతలు, అసురులు, గంధర్వులు చంపలేరని, ఒక్క స్త్రీ మాత్రమే తనను జయించగలదని ఒక వరం పొందాడు. స్త్రీలు బలహీనులని భావించిన మహిషాసురుడు తాను అజేయుడిని, అమరుడినని గర్వపడ్డాడు. వరప్రభావంతో అతను అహంకారంతో నిండిపోయి స్వర్గలోకాన్ని జయించాడు. దేవతలందరినీ అక్కడి నుండి వెళ్లగొట్టి పూజలు, యజ్ఞాలు భంగం కలిగించాడు. ప్రజలు అతని పీడనతో భయపడుతూ బ్రతికే పరిస్థితి లేకుండా పోయింది. దేవతలందరూ ఈ సమస్యతో బాధపడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించారు. అప్పుడు దేవతల శక్తుల సమాహారంతో ఒక మహాశక్తిమంతమైన దేవి అవతరించింది. ఆమెనే దుర్గాదేవి. ఆమెకు శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, వరుణుడు శంఖం, అగ్ని శక్తి ఆయుధం, వాయువు ధనస్సు బాణాలు, ఇంద్రుడు వజ్రాయుధం ఇచ్చారు. సింహమే ఆమె వాహనమైంది. దుర్గాదేవి రూపం చూడగానే దేవతలు సంతోషించి ఆమె మహిషాసురుణ్ణి సంహరించగలదని నమ్మకంతో ఉత్సాహపడ్డారు. దుర్గాదేవి మహిషాసురుణ్ణి యుద్ధానికి సవాలు చేసింది. భీకరమైన యుద్ధం 9 రాత్రులు 10 రోజులు కొనసాగింది. అమ్మ 9 రూపాలైన శైల్పుత్రి, బ్రహ్మచారిణి, చెండఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాలలో ఒక్కొక్కటిగా రాక్షస సైన్యాన్ని సంహరించింది. మహిషాసురుడి సైన్యం పూర్తిగా నాశనమైంది. 10వ రోజు మహిషాసురుడు తన మహిషరూపంలోకి మారి భీకరంగా పోరాడాడు. కాని చివరికి అమ్మ తన త్రిశూలాన్ని అతని హృదయంలో పొడిచి మహిషాసురుణ్ణి సంహరించింది. ఆ రోజునుండే విజయదశమి అనే పండుగ ఆరంభమైంది. ఇది చెడుపై మంచి గెలిచిన రోజు, అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజు. దసరా పండుగలో ప్రజలు అమ్మను పూజిస్తూ ఆయుధ పూజ, బొమ్మల కొలువు, శామీ పూజ వంటి ఆచారాలను నిర్వహిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగను కూడా ఈ సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు. దసరా పండుగ మనకు ఎప్పుడూ ఒకే సందేశాన్ని ఇస్తుంది. అది ఏమిటంటే సత్యం, ధర్మం, జ్ఞానం, శక్తి ఎల్లప్పుడూ చెడుపై, ధర్మంపై, అహంకారంపై గెలుస్తాయి. మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను పిల్లలు. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. ఇట్లు మీ అమ్మమ్మ.